పోవడం లేదు, తర్వాత వేరే వాళ్ళని కించపరచడం లేదు. ఇక్కడ ఒక పోలిక అయితే డెఫినెట్గా వచ్చింది. ఆ పోలికల అంటే నా తరఫు నుంచి నేను చూసిన యాంగిల్ నుంచి చూస్తే అందులో తప్పులే అనిపిస్తుంది. ఎందుకు అని అంటే బ్రిటిషర్స్ ఎంత దుర్మార్గంగా భారతదేశాన్ని పాకిస్తాన్ని విడగొట్టారో అంతే దుర్మార్గంగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిరు అన్న దాంట్లో చెప్పిండు ఆయన. అది ఎందుకు చెప్పిండు అని అంటే వీళ్ళు ఇప్పుడు ఈ మహిళా బిల్లుని తీసుకొస్తుంటే 2010 నుంచి ఇది మన్మోహన్ సింగ్ అప్పటి నుంచి దాన్ని పెండింగ్ పెట్టుకుంటా, కథలు చేసుకుంటా, కార్ఖానాలు చేసుకుంటా, యాక్టింగ్ చేసుకుంటా, నాటకాలు చేసుకుంటా వీళ్ళు లాగింగ్ చేసుకుంటూ వస్తే ఈ బీజేపీ కూడా వాళ్ళు కూడా దాదాపు 10 ఏళ్ళు లాగినరు. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది, దాన్ని తీసుకొస్తే ఎవరెవరు ఎన్నెన్ని మాటలు అంటున్నారు, ఎవరెవరు ఎందుకు సహకరిస్తలేరు. ఈ కాన్సెప్ట్లో ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి చెప్పిండు ఇది దుర్మార్గమైన కాంగ్రెస్, వీళ్ళు సపోర్ట్ చేస్తారో చేయరో కానీ మనమైతే బిల్లుని తీసుకొస్తున్నాం అన్న కాన్సెప్ట్లో ఈ కాంగ్రెస్ని విమర్శించింది ఆయన. నిజంగా చెప్పాలంటే కూడా అంతే దుర్మార్గం. ఆ రోజు బ్రిటిష్ వాడు ఎంత దుర్మార్గం చేసిండు, ఇవాళ కూడా వీళ్ళు కూడా అంతే దుర్మార్గం చేశారు కదా. ఎట్లా చేసిరు కాంగ్రెస్? పెప్పర్ స్ప్రే అల్లుడు వాళ్ళే. అక్కడి నుంచి మొదలు పెడితే డోర్లు క్లోజ్ చేసి కూడా బిల్ పాస్ చేయించారు. సో ఇట్లాంటి వాటిని చేయడంలో ఆ ఎంపీ కూడా ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఆయన కూడా చదువుకున్నాడు, ఒక అడ్వకేట్. అట్లాంటి వ్యక్తి తప్పు మాట్లాడతాడని మాత్రం నేను అనుకోలేను. సో ఆ కాన్సెప్ట్లో దాన్ని వీళ్ళు చిలువలు పలువలు చేసి మాట్లాడడం అన్నది నాకైతే సరే నా ఒక్కరికి ఏంది, కానీ సమాజంలో దాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సరే ఆ కాన్సెప్ట్లో ఈ అద్దంకి దయాకర్ గారు, తర్వాత మినిస్టర్ హోదాలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఎంత నికృష్టంగా మాట్లాడుతున్నారంటే అట్లా అంత దిగజారి నేనైతే మాట్లాడలేను. కానీ వాళ్ళు దీన్ని డైవర్ట్ చేయడానికి అంటే ఈ ఒక పిల్లగాడు దొరికిండు, ఈయనను మనం టార్గెట్ చేద్దాం, దీన్ని డైవర్ట్ చేసేద్దాం, దీన్ని మసిగుసి మారడిగా చేద్దాం అన్న కాన్సెప్ట్లో వీళ్ళంతా రెచ్చిపోతున్నారు తప్ప నిజంగా కూడా వీళ్ళందరికీ చిత్తశుద్ధి ఉంటే అరే ఏదో మాట్లాడండి కదా, సరే వాళ్ళకు మీకు నచ్చలేదు వదిలేయండి, దాన్ని మీరు దీనికి ఏం చేస్తారు అది చెప్పండి. మహిళలకు 33% మహిళలకు మీరు సపోర్ట్ చేస్తారా చేయరా? అయితే చేసే ముందు అడ్డంకులు అయితే పెట్టాలి. ఎందుకంటే వీళ్ళకి అక్కడ రేపు పుట్టగతులు ఉండవు. వీళ్ళు గెలుస్తారా గెలవరా? వీళ్ళే కాదు, వీళ్ళ సపోర్ట్ చేసే పార్టీ ఒకటి ఉంది, ఎంఐఎం పార్టీ, వాళ్ళకు కూడా సీట్లు వస్తాయా రావా? సో ఈ రకంగా లెక్కలేసుకుంటున్నారు వీళ్ళంతా. సో ఆ కాన్సెప్ట్లో వీళ్ళంతా రెచ్చిపోతున్నారు తప్ప నిజంగా కూడా ఇది తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ ఏమీ ఫరక్ పడని సబ్జెక్ట్ ఇది. అక్కడ అయిపోయింది. దాని గురించి మీరు ముందు 33% బిల్లు సంగతి ఏందో మాట్లాడండి. అది మాట్లాడకుండా ఇక వీళ్ళందరూ మాట్లాడి యూట్యూబ్లల్లో ఈ సోషల్ మీడియాలల్లో హీరోలు అయిదామని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప అదేం పెద్ద పట్టించుకునే సబ్జెక్ట్ అయితే కాదు. అన్నింటినీ దుర్మార్గంగా ఒకటి నడుస్తుంది. ఒకటి చెప్తా మీకు, టీసీఎస్ ఎంత దుర్మార్గం, ఎంత పకడ్బందీగా ఒక ఆడపిల్లను, నేను ఇక్కడ ఇక హిందూ ముస్లిం గురించి మాట్లాడుతుంది, ఒక అత్యున్నతమైన సంస్థలో, కార్పొరేట్ సంస్థలో గంత ఘోరం జరుగుతుంటే ఒక్క ఎంపీ ఇదే పొన్నం ప్రభాకరు, మరి ఆయనకు ఆడపిల్లలు లేరా? ఆయన వాళ్ళ గురించి ఎందుకో మాట్లాడతలేడు, గొంతెత్తలేడు. ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు కూడా మరి ఎందుకో మాట్లాడతలేడు. అరే ఇంత పకడ్బందీ ప్లాన్ వేసారు దాన్ని ఇప్పుడు సారీ టు సే దిస్ వర్డ్, ఈ టాపిక్ డైవర్ట్ అయినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఒక ముఖ్యమంత్రి దాని మీద ఒక ఆపరేషన్ చేసి నిజాలు తీసుకొచ్చిండు, అదే ప్రజల ముందు ఉంచిండు. అప్పుడు కూడా మీరు స్పందిస్తలేరు. ఇక మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలైనా భారత ప్రజలైనా ఎట్లా నమ్ముతారు? మిమ్మల్ని ఈ చిన్న మీద మాట్లాడుతున్నారు. ఎవరో ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ అనుకుందాం కాసేపు, గాయన పేరు మీద మీరు మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ ఒక కుట్ర జరుగుతుంది. దాని మీద మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అది చూడండి ఫస్ట్. దీన్ని కాసేపు పక్కన పెట్టి దేశంలో ఏం జరగబోతుంది, 33% దాన్ని ఎట్లా పాస్ చేయాలి, ఇక్కడ ఆడపిల్లల్ని ఒక నరమేధం లెక్క వాళ్ళు చేస్తున్నారు. ఇంకా నాకు ఇన్ఫోసిస్లో ఒక సంబంధం ఉండే, కొన్నిసార్లు వెళ్ళాను నేను అక్కడికి. అక్కడ కూడా నేను అబ్జర్వ్ చేసిన ఇది 3 years బ్యాక్, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ 3 years బ్యాక్ అక్కడ జరుగుతున్న దాన్ని నేను చూసాయా గుర్తించిన. కానీ నేను ఒక చిన్న నీటి బిందెలు అంటూ నేను ఏం చేయగలుగుతా? సో ఇట్లాంటి వాటిని బయటికి లాగగల కానీ ప్రజలకు ఉపయోగపడాలా కానీ ఇక వేరే చేస్తే ఎట్లా ఇట్లాంటి వాటిని చిన్న వాటి మీద ఫోకస్ చేయడం అంతే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఎస్ రాజమౌళి గారు, మీరు ఇంకొకటి కూడా మీరు ఒకటైతే ఇది చెప్తున్నారు, కానీ ముప్పేట దాడి ఇప్పుడు ఓవరాల్గా తెలంగాణ ప్రజల యొక్క
ఆకాంక్షలు మీరు పట్టించుకోరా అని అడుగుతున్నారు. వాళ్ళు మాట్లాడిన విధానంలో పాకిస్తాన్తో పోల్చారంటున్నారు. ఏమంటారు మీరు దాన్ని? మరి అదే పాకిస్తాన్తో పోల్చినమంటున్నారు తప్ప పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి దుర్మార్గం చేస్తున్నారు. గదెందుకు చెప్తట్లేరు మీరు? డిలిమిటేషన్ ఎందుకు ఆ రోజు మనం డిమానిటేషన్ చేసినప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు అమ్మారు మీరు? పాకిస్తాన్ వాళ్ళకి ఒక ప్రెస్ నమ్ముతారా మీరు? వాడు తీసుకుపోయి అక్కడ ప్రింటింగ్ చేసిండు. మరి అదే ఉత్తరప్రదేశ్కి వచ్చినాయి, అక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిన డబ్బులు. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? 500 దొంగ నోట్లు, 1000 దొంగ నోట్లు అక్కడ విచ్చలవిడిగా భారతదేశంకి వచ్చింది. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇవాళ ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక ఎక్స్ మినిస్టరు, సెంట్రల్ మినిస్టరు ఆయన చిదంబరము, ఆయన మీద ఇంత అద్భుతమైన ప్రూఫ్స్ ఉన్నాయంటే దాని గురించి మాట్లాడకుండా పాకిస్తాన్తో పోల్చిందని ఒక చిన్న పాయింట్ పట్టుకున్నారు. అరే దేశాన్ని సర్వనాశనం చేసిండు దొంగ నోట్లు వచ్చి, దాని గురించి మీరు మాట్లాడండి. గీ తేజస్వి యాదవ్ ఒక మాట అన్నాడు, పాకిస్తాన్తో పోల్చిండు. ఇది కాదు కదా. ప్రజలకు ఏం కావాలి? అరే దేశం విచ్ఛిన్నం అయిపోయింది. అది కూడా పక్కన పెడదాం. ఈ పాకిస్తాన్ బదులు పాత బస్తీలో అరే ఇప్పటివరకు కరెంటు బిల్లు ఎవరు కడతలేరు? అది మీరు చూడట్లేదు. దాని గురించి మాట్లాడరు. ఎంత నష్టం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి. తర్వాత మొన్నటికి మొన్న అవి పక్కన కూలగొడుతుంటే ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ వచ్చి పోలీసు వాళ్ళని బెదిరించిండు, వాళ్ళని ఉరికిరికిచ్చి కొట్టిర్రు. గది మాట్లాడండి. గీనేమన్నాడు, గాయనేమన్నాడు, గిది ప్రజలకు పనికొస్తుందా? ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. మనం వాయిస్ నిజంగా రేజ్ చేయాలి. రేజ్ చేయకపోతే ఇట్లనే ఉంటాం మనం. పార్లమెంట్ సంగతి కాసేపు పక్కన పెడితే 33% ఎట్లా పాస్ అవుతుందని ఆలోచించండి. పొన్నం ప్రభాకర్ గారు అండ్ అద్దంకి దయాకర్ గారికి నేను చెప్పేది అది. మీరు దానికి మీ ముఖ్యమంత్రిని, మీ మంత్రులని, మీ ఎంపీలని వాళ్ళకు పాపం కాస్త కౌన్సిలింగ్ చేయండి. ఓటు వేసేసి గెలిపించే కార్యక్రమం చేయండి. అది రైట్. మీరేమంటారు సార్ వెంకటరెడ్డి గారు? అంతకుముందు చెప్పిన కదా, ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవానికి ఎవరి సొత్తు కాదు, ఓరి ఎజెండా కాదు. భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో కోదండరామ గారి నాయకత్వంలో జేఏసీలో టీఆర్ఎస్తో కొంత తీవ్రవాద పార్టీలు అయినటువంటి వాటి అన్నిటితో కలిపి సిపిఎం, న్యూ డెమోక్రసీ అందరితో కలిసి ఉద్యమం చేసిందండి. కాంగ్రెస్ ఎక్కడుందండి? వ్యతిరేకించింది ఎవరండి? కాంగ్రెస్ చనిపోయినటువంటి వందలాది మందికి కారకులు కాంగ్రెస్ పార్టీ కాదా? ఏదో ఇచ్చినము అనే దాని కింద మీ మీద అభిమానం ఉంటే 2 సార్లు ఓడగొట్టేవాళ్ళు కాదు. ప్రజలు 2 సార్లు ఓడగొట్టేది మిమ్మల్ని, అది గుర్తించుకోవాలా. ఇప్పుడు దేశంలో వస్తున్న డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్, ఇది కావద్దని, సంఖ్య పెంచొద్దని, బ్రిటన్లో ఎంతమంది అండి? 6 కోట్ల జనాభా. 6 కోట్ల జనాభాకి సుమారుగా 500 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 147 కోట్లు ఇక్కడ. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అంటే వాళ్ళకి ఒకటి అర్థమైంది ఏంటంటే, డీలిమిటేషన్ జరిగి మహిళా బిల్లు పాస్ అయితే ఆ వచ్చే 50 సీట్లు కూడా నార్త్లో కాంగ్రెస్కు రావు. అది వాళ్ళ భయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని రకరకాలుగా మాట్లాడే పద్ధతి కాదు. కానీ సరే ఆయన మాట్లాడినాడు, మళ్ళీ రాష్ట్రం కాదు. అంతకంటే అధ్వాన్నంగా విమర్శించిన వాళ్ళు ఆంధ్ర ప్రాంతం కాంగ్రెస్ నాయకులు గతంలో ఉన్నారు. రకరకాలుగా అవన్నీ చర్చ కాదు ఇప్పుడు. చర్చ ఇప్పుడు ఏంటంటే, మీరు దాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం లోపల రాజమౌళి గారు అన్నట్టుగా ఒక కుట్ర దీంట్లో దాగుంది. దాని గురించి చెప్పండి. రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ఏంటండి? నవ్వుతారండి. ఒక ముఖ్యమంత్రి అసలు ఆయనటువంటి ఫార్ములా హైబ్రిడ్ ఫార్ములా, అది హైబ్రిడ్ వంగడం విత్తనం కూడా మొలకెత్తే పరిస్థితి లేదు. ఒక్క మాట చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఆయన ఢిల్లీలో రామ్మోహన్ గారు కూడా సరిదిద్దాలని ఏమన్నా పొరపాటు మాట్లాడితే ఢిల్లీలో చిట్చాట్ చేసినాడు ఈ మధ్యన. చేసినప్పుడు యూపీలో 80 సీట్లు ఉన్నాయి, తమిళనాడు ఎగ్జాంపుల్ అయిపోయాడు, 40 సీట్లు ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత ఉంది? 80కి 40కి 40 సీట్లు తేడా ఉంది. ఇప్పుడు 50% పెరిగితే అక్కడ యూపీలో 120 అవుతాయి, ఇక్కడ 60 అవుతాయి. 120కి వెంకటరెడ్డి గారు ఒక్క మాట 60 తేడా ఉంది. ఎట్లయితే 20 ఎట్లా పెరుగుతుంది అన్నందుకు దానికి నవ్వి ఆ ముఖ్యమంత్రి గారికి ఏ పార్టీ నాలెడ్జ్ ఉంది అన్న దానికంతా తేజస్వి గారు మాట్లాడి ఉండొచ్చు. పూర్వం దాని పరిస్థితి అది తీసుకోవాలి. రైట్ వెంకటరెడ్డి గారు మీతో మాట్లాడతాను. మనతో కే సుజాత గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నేత. ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి.
నమస్తే అండి, నా వాయిస్ వినబడుతుందా? ఎస్, వినబడుతుంది సుజాత గారు. ఏదైతే తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు ఇప్పుడు టోటల్గా కాంగ్రెస్ పార్టీ అనే కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఖండిస్తున్న పరిస్థితి. మీరు ఎలా చూస్తారు దీన్ని? ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ బలిదానం. నాకు రీసౌండ్ వస్తుంది చూడండి, నేను మాట్లాడాక మీ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది. వినబడుతుందా ఇప్పుడు? వినబడుతుందా నా వాయిస్? కంటిన్యూ 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 కంటిన్యూ. యా, తెలంగాణ అస్తిత్వం కోసం మాట్లాడాలి. తెలంగాణ యుద్ధం చేసి పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించిన